అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. అలాగే 100 దేవుళ్ళ సినిమా యూనిట్కి కూడా నమస్కారం. అలాగే నిహారిక గారికి నమస్కారం, అండ్ ఫాతిమా గారికి, మా విజయ్ యాంటోనీకి, శశి, మా రైటర్, అండ్ మన్యు రమేష్ గారికి. మన్యు రమేష్ గారిని చూస్తే నాకు ఏం గుర్తు వస్తుందో తెలుసు అబ్బాయిలు. నేను ఆయన ప్రొడ్యూసర్గా చేసిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు ఆయనకి హోండా సివిక్ కార్ ఉండేది, వైట్ కలర్. రోజు బ్రేక్ టైంలో ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఈ కార్ని టచ్ చేస్తూ ఉండేవాడిని. అది ఆయన ఎప్పుడు చూసారే కానీ ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏంటి త్రినాథ్, నేను అబ్జర్వ్ చేస్తున్నా, రోజు ఈ కార్ని టచ్ చేస్తున్నావు ఏంటని. అయ్యయ్యో, నేను ఏదో కార్ని చెయ్యాలని కాదండి, నేను ఎప్పుడైనా పెద్ద డైరెక్టర్ని అయితే ఫస్ట్ హోండా సిటీ కారే కొనుక్కుంటానండి అన్న. అంటే డెఫినెట్గా నువ్వు డైరెక్టర్ అవుతావు నాకు నమ్మకం ఉంది, బట్ నువ్వు మాత్రం హోండా సిటీయే కొనాలి అని అన్నారు ఆయన. నేను లోకల్ సినిమా కంప్లీట్ అయ్యాక నేను ఫస్ట్ కార్ నా లైఫ్లో కొన్నది హోండా సిటీయే. సో ఆయన చూసినప్పుడల్లా హోండా సిటీ కారు గుర్తుకొస్తుంది. అండ్ నిజంగా విజయ్ యాంటోనీ గారు ఫిల్మ్స్ అంటే డెఫినెట్గా ఒక యూనిక్ కంటెంట్ ఉంటుంది ప్రతి మూవీలో కూడా. నేను ఆయన సినిమాలు ఓన్లీ ఈ సినిమాలో ఆయన ఏ కంటెంట్ చూస్ చేసుకున్నారో చూడడం కోసమే చూస్తుంటాను నేను ఆయన సినిమాలు. ఎందుకంటే నాకు కూడా హీరో అవ్వాలని ఉంటుంది మనసులో. ఎందుకు ఇలాంటి బిచ్చగాడు లాంటి సినిమాలు చేద్దావాలి, కానీ పొట్ట అడ్డు వస్తుందే. సో ఇప్పుడు ఆయన చూసాక నాకు అర్థమైంది మన డ్రీమ్సే కానీ ఎప్పుడు నిజం కావని. ఎందుకంటే ఆయన చాలా స్లిమ్ ఉన్నారు, చాలా సూపర్ పర్సనాలిటీతో ఉన్నారు ఆయన. సో నిజంగా సార్, విజయ్ యాంటోనీ సార్, కంటెంట్ కోసం సినిమా చూడాలంటే మీ సినిమా చూడాలి. సో ఎందుకంటే ఆయన కంటెంట్ నమ్ముకొనే సినిమాలు చేస్తూ ఉంటారు. మంచి సెలక్షన్ ఆఫ్ ద కంటెంట్ సూపర్గా ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం. సో అందుకే ఈరోజు మా సతీష్ పిలవగానే సరే వస్తానబ్బా అని వచ్చాను. అంటే అంత బిజీగా ఏం లేను కానీ వస్తానని వచ్చాను అంతే. సో వెరీ హ్యాపీ అండి. ఈరోజు ఈ 100 దేవుళ్ళు అన్న ఈ సినిమాలో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్లో. ఎందుకంటే అది గొప్ప వర్డ్ 100 దేవుళ్ళు అన్నది. ఆ 100 దేవుళ్ళు ఈక్వల్ టు ఒక అమ్మ ప్రేమ అని బిచ్చగాడిలో స్టార్ట్ చేశారు. అదే 100 దేవుళ్ళని మళ్ళీ పెట్టుకొని మరలా అదే బిచ్చగాడు శశి గారి డైరెక్షన్లో సినిమా చేయడం అన్నది సూపర్గా నాకు మంచిగా అనిపించింది. సో ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద విజయం సాధించాలి. ఈ 100 దేవులను మించిన దేవుళ్ళతో మళ్ళీ సినిమా చేయాలని విజయ్ యాంటోనీ గారు, శశి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ మనసులో ఉన్న కోరిక మీరు హీరో అవ్వాలని, అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. సో మన్యం రమేష్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. రమేష్ గారు ఒక మాట. అందరికీ నమస్కారం.